ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్తో సమావేశాలని కూడా ప్రారంభమవుతాయి. ఇవాళ సభలో 8 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సీఎం చంద్రబాబు బీఏసీ నిర్ణయాలను సభ ముందు ఉంచనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రాజోల్లో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, డిజిటల్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, క్రీడా శిక్షకుల కొరత, ప్లాస్టిక్ కాలుష్యం అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అలాగే భీమిలిలో మహిళా సెజ్ ఆరోగ్యశ్రీ బలోపేతం చేయడంపై సభ్యుల ప్రశ్నలు ఉండనున్నాయి. ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్తో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇవాళ సభలో 8 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కానీ క్వశ్చన్ అవర్ కానీ ఎలా ఉండనుంది? బిల్లులను ప్రభుత్వం ఏ విధంగా ప్రవేశపెట్టనుంది? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా ఈరోజు కొనసాగబోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి అటు ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు కొనసాగుతున్నట్లు కూడా నిన్న బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అది స్పీకర్ కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరొక వైపు కనుక చూసుకుంటే ఈ రోజు కనుక కొన్ని కీలకమైనటువంటి అంశాలు అసెంబ్లీకి సంబంధించినటువంటి వేదికలు కావచ్చు, మండలిలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. మొదటిగా క్వశ్చన్ అవర్లో కనుక చూసుకుంటే సమావేశాల ప్రారంభంలో పేదలకు ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీటికి సంబంధించి కూడా కీలకంగా ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా కూడా చర్చ జరగనుంది. మరొక వైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఏదైతే రియంబర్స్మెంట్కి సంబంధించి రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇది జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. డిజిటల్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు ఏదైతే క్వశ్చన్ నెంబర్ 16 ఇది కొలుసు పార్థసారథి దీనికి వివరణ ఇవ్వబోతున్నారు. ఏదైతే కోన రవికుమార్ దీనికి సంబంధించి ప్రశ్న సంధించుతుండగా కొలుసు పార్థసారథి అంటే ఏదైతే ఇటు యాత్రకి సినిమాకి సంబంధించి కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయల నిధులు మళ్లించారని గతంలో ఏదైతే ఆరోపణ వచ్చిందో ఆ ఆరోపణకి సంబంధించి కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ వేదిక కూడా ఇది చర్చకు రాబోతోంది. మరొక వైపు క్రీడా శిక్షకుల కొరతకు సంబంధించి ప్లాస్టిక్ కాలుష్యం వంటి అంశాలపైన కూడా ఈరోజు ఏదైతే సభ వేదిక కూడా వీటిపైన కూడా చర్చ జరగనుంది. భీమిలి అదేవిధంగా మహిళా సెజ్ ఆరోగ్యశ్రీ బలోపేతం చేయడానికి సంబంధించి కూడా సభ్యులు ప్రశ్నలు సంధించిపోతా ఉన్నారు. మరొక వైపు బీఎస్సీ నిర్ణయాలకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సభ ముందు ఉంటున్నారు సీఎం చంద్రబాబు. మరొక వైపు కనుక చూస్తే ఇటు పంచాయతీరాజ్కి సంబంధించి కూడా చట్ట సవరణ ఆర్డినెన్స్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సభ ముందు ఉంచబోతా ఉన్నారు. ఈ సభలో దాదాపుగా 8 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు కూడా చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా 15 ఎజెండాలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. దాదాపుగా కనుక చూసుకుంటే ఈ 15 అంశాలు కనుక చూస్తే కనుక చాలా కీలకంగా ఈ 15 అంశాలు కూడా ఉండనున్నాయి. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డిఏ, రాజధాని ఏరియా మినహాయించి అనాథరైజ్గా నిర్మించినటువంటి భవనాల పెనలైజేషన్ విధించేటువంటి ప్రతిపాదనకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరొక వైపు కనుక చూస్తే నాలా ఫీజు రద్దుకు సంబంధించి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని పలు కీలకమైనటువంటి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇటు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీకి సంబంధించి మార్చే డ్రాఫ్ట్ బిల్లుకి సంబంధించినటువంటి సవరణలు కూడా చేస్తూ కూడా కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో ఏదైతే ప్రత్యేక వాహక నౌకలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఇట్లా దాదాపు పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. 15 అజెండాలకు సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కీలకమైనటువంటి లెజిస్లేటివ్ పార్టీ సమావేశం కూడా నిర్వహించింది. ఎల్పీ సమావేశం అంటారు. ఎల్పీ సమావేశం నిర్వహించింది. అటు పార్టీ
ఎమ్మెల్సీలు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. ఈ భేటీలో మరి ఇవాళ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా? ఎందుకంటే తమకు సరైనటువంటి సమయం అటు శాసన మండలిలో లభిస్తుంది కానీ సభలో తమకు లభించడం లేదు, అందుకని మేము శాసనసభకు రావడం లేదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి సమయం కనుక ఖచ్చితంగా తాము వస్తామని కూడా చెప్తారు. కానీ ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు స్పీకర్ చెప్తారు. మరి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.